ఇక్కడ ఎంత మంది ఉన్నా నువ్వెప్పుడూ మాకు స్పెషలే ఉషా. ఉషా రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ సూపర్. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రా. నేను మీ మామయ్య సైట్ విజిట్ కి వెళ్ళినా ఏదైనా మీటింగ్స్ ఉన్నా ఆఫీస్లో వర్క్ మొత్తం నువ్వే చూసుకోవాలి. అమ్మ హారిక, వెళ్ళందరికీ స్వీట్స్ తీసుకురా. పిచ్చి చెల్లి నన్ను బాగా మిస్ అవుతున్నట్టుంది. హాయ్ హారిక. డిస్టర్బ్ చేశాను అక్క? హే, నువ్వు నాకెప్పుడైనా కాల్ చేయొచ్చు. నీ నుండి కాల్ వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవుతాను తప్ప ఎప్పుడు డిస్టర్బెన్స్ అనుకోను. ఈ రోజు జరిగిన ఫంక్షన్ గురించి మాట్లాడదామని కాల్ చేశాను. ఫంక్షనా? ఏ ఫంక్షన్? అదే అత్తయ్య మామయ్య కొత్త బిజినెస్ ఓపెనింగ్ ఈ రోజు ఇంట్లోనే జరిగింది. ఓ, ఈ రోజేనా? మమ్మల్ని ఎవరిని పిలవలేదు కదా, అందుకే తెలీదు. ఇంతకీ ఫంక్షన్ బాగా జరిగిందా? ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చారా? ఇంకెవరు ఉందిగా, ఒకే ఒక్క గెస్ట్ ఉషా. దాన్ని పిలిచి బిజినెస్ కి దాని పేరు పెట్టి పూజ చేపించి చప్పట్లు కూడా కొట్టారు. ఏంటి, ఆ ఉషతో ఓపెన్ చేపించారా? అవును. ఏంటి హారిక నువ్వు చెప్పేది? కూతుర్ని కొడుకుల్ని కాదని ఉష పేరు ఎలా పెడతారు? నేను పెద్ద కోడల్ని, సరే నేనంటే పడదు కాబట్టి నా పేరు పెట్టలేదు. మరి రెండో కోడలు నువ్వున్నావు కదా, నీ పేరైనా పెట్టొచ్చు కదా. అత్తయ్య దృష్టిలో ఆ ఉష దేవతంట. ఉష దేవత అయితే నువ్వు దెయ్యానివా? ఆ కుటుంబం కోసం నువ్వు చేసిన త్యాగాలు ఏవి వాళ్ళ కంటికి కనిపించవా? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు నువ్వు పడే కష్టం వాళ్ళకు కనిపించట్లేదా? వదిలేయక్క, అలా లెక్కలు వేసుకుంటే ప్రశ్నలు బాధలే తప్ప సమాధానాలు సొల్యూషన్లు కనబడవు. అది కాదు హారిక, నేను కోపంతో చెప్పడం లేదు, బాధతో అడుగుతున్నాను. ఉష కన్నా నీకేం తక్కువ? ఆ ఉష మాట్లాడడం వల్లే లోన్ శాంక్షన్ అయిందంట, అది విషయం. అత్తయ్య గారికి ఎవరి హెల్ప్ ఎవరి రిఫరెన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు కదా, మరి ఇదెలా ఒప్పుకున్నారు? నచ్చిన మనిషి నష్టం చేసినా కష్టపెట్టినా ఇష్టంగానే ఉంటుంది కదక్క. అత్తయ్య కూడా ఉష విషయంలో అలానే ఫీల్ అవుతున్నారు. నో హారిక, ఇది కరెక్ట్ కాదు. నువ్వేం తప్పు చేశావని నిన్నింత దూరం పెడుతున్నారు? ఎందుకింత విపక్ష చూపిస్తున్నారు? నువ్వు గట్టిగా క్వశ్చన్ చేయాలి. నువ్విలా సైలెంట్ గా ఉంటే ఆఖరికి బానిసగా బ్రతకాల్సి వస్తుంది. ఆఖరికేంటి, ప్రస్తుతం నా పరిస్థితి అలానే ఉంది. లేవడం, అందరికీ సేవలు చేయడం, పడుకోవడం తప్ప నా బ్రతుకు వేరే పనే లేకుండా పోయింది. నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు? నీకెందుకు? ఏ ఇంట్లో నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదా? ఒక పని చెయ్యి, నువ్వు వాడుతున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకసారి ఇవ్వు. ఆ టాబ్లెట్స్ ఏవో ఒకసారి మళ్ళీ చెక్ చేయిస్తాను. ఏం టాబ్లెట్స్? ఎందుకు చెక్ చేపిస్తావు? ఈ మధ్య నీ మాటలు చాలా తేడాగా ఉంటున్నాయి. ఒకవేళ టాబ్లెట్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, లేకపోతే ఏదైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిందా అని చెక్ చేయిస్తాను. అంటే నాకు పిచ్చి పట్టిందంటున్నావా? నీకు కాదు, నీ మాటలతో నాకు పిచ్చెక్కేలా ఉంది. అరే, ఎవరితో మాట్లాడుతున్నావు అన్న ఒక్క క్వశ్చన్ కి ఫ్రెండ్ అంటే సరిపోయేది కదా, దానికి ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ ఎందుకు? నువ్వు మాత్రం ఉషాతో మాట్లాడినప్పుడు మాటలు దాయొచ్చు, నేను ఒక్క మాట అంటే కోపం వస్తుందా? హారిక, ఉషా విషయం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. అరే, మళ్ళీ అదే టాపిక్ తెచ్చి ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నావు? ఐఎమ్ సారీ హారిక. అసలు ఏమైంది నీకు? ఎందుకింత డిస్టర్బ్ అవుతున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. కట్టుకున్న భార్య విలువని భర్తే గుర్తించినప్పుడు వేరే వాళ్ళు మాత్రం ఎందుకు పట్టించుకుంటారు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాణ్ణి అరే పట్టించుకోకుండా ఎలా ఉంటాను? నీకు తెలుస్తుందో లేదో,
రోజు రోజుకి నీ బిహేవియర్ చాలా దారుణంగా తయారవుతుంది. అసలు నీ మనసులో ఏముందో చెప్పు. ఎవరి మాటల వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావో కనీసం అదేనే చెప్పు. నా చుట్టూ ఉన్న మనుషులు, నాకు కనబడుతున్న పరిస్థితులు తప్ప నన్ను ఏది ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు. అమ్మా ఉషా. అమ్మా, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఒకదానివే వచ్చావు? నాన్న రాలేదా? నాన్న గురించి తెలిసిందే కదా, ఆయనకి పనులు ఎక్కువ, ఇల్లు కదలరు. నాకేమో నీ మీద బెంగ ఎక్కువై ఉండలేకొచ్చేసాను. సరేదా, కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటమ్మా సడన్ గా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? 2 రోజుల నుంచి నువ్వే గుర్తొస్తున్నావు. నీకేదో ప్రమాదం జరిగినట్టు, అల్లుడుగారు నీ మీద కోప్పడినట్టు ఏవేవో పేడకలలు. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. నన్ను చూసి చాలా రోజులైంది కదా, అదే ఆలోచనలతో పడుకుంటున్నావేమో. ఆ ఆలోచనలు భయాలుగా మారి కలలో కనిపిస్తున్నాయేమో. ఏమోనే, నేనదంతా ఆలోచించలేదు. నాకు నా కూతుర్ని చూడాలనుంది, తీసుకెళ్ళండి అంటే మీ నాన్న అన్నయ్య కుదరదని చెప్పారు. నాకా మాత్రం దారి తెలీదా అని వచ్చేశాను. పదమ్మా, మన ఇంటికి వెళదాం. కొన్ని రోజులు అక్కడే ఉండొద్దు గాని. అమ్మో, నేనొచ్చేస్తే మా ఆయన ఎవరు చూసుకుంటారు? నువ్వు నీ పుట్టింటికి వచ్చినట్టే అల్లుడుగారు వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. చాలే, ఎవరైనా వింటే నవ్వుతారు. మా ఆయన్ని వదిలేసి నేను ఎక్కడికి రాను. నేను లేకపోతే నువ్వు బెంగ పెట్టుకున్నట్టు మా ఆయన కూడా బెంగ పెట్టుకుంటారు. పెట్టుకొని అప్పుడు మీ ఆయన కూడా మన ఇంటికి వచ్చేస్తారు కదా, అప్పుడు ఇద్దరు ఉంటే ఇంకా హ్యాపీ. ఆయన సంగతి వదిలేయ్, నాకు కూడా రావడానికి కుదరదు. నాకు చాలా పనులున్నాయి. నీకేమంత పనులున్నాయే? మా అత్తయ్య వాళ్ళు కొత్తగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. నన్ను సాయంగా ఉండమని అడిగారు. అందుకే కొన్ని రోజుల వరకు ఆ ఇంటికి రావడం కుదరదు. నీకు ఇష్టం ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండు. ఎప్పుడు చూడాలనుకున్నా ఇప్పుడు వచ్చినట్టే రా. అంతేకాని నన్ను ఆయన్ని రమ్మని మాత్రం బలవంత పెట్టుకు. చాలా గొప్పగా చెప్తున్నావే. పెళ్ళైన ఏ ఆడపిల్లైనా ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళ్దామా అనుకుంటుంది. నువ్వేమో నీ భర్త కోసం, మెట్టినింటి కోసం పుట్టింటికి రావడానికి టైం లేదంటున్నావు. నాకు దొరికినట్టే దేవుళ్ళ లాంటి అత్త మామయ్యలు, రాముళ్ళ లాంటి భర్త ఉంటే ఏ ఆడపిల్లైనా నా అలాగే మాట్లాడుతుంది. భర్తను వదిలి ఎక్కడికి రానంటుంది. మీ ఆయన రాముడన్నావు, మధ్యలో ఈ శూర్పణకెవరే?